ఈరోజు ఏ స్థితిగతుల్లో ఇక్కడ ఉన్నావేమో, ఎలాంటి పోరాటాల దగ్గరికి వచ్చావేమో, కానీ ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని స్వరాన్ని వినలేని పరిస్థితుల్లో ఉన్నావేమో, దేవుడు నీతో ఏం చెప్పట్లేదని బాధపడుతున్నావేమో, దేవుడు నన్ను మర్చిపోయాడా అనుకుంటున్నావేమో, నీ శక్తి నీ సామర్థ్యత అనుకుంటున్నావేమో, ఎలాంటి ఊబుల నుండి ఎలాంటి వ్యక్తుల నుండి ఎలా తప్పించుకుంటానో అనుకుంటున్నావేమో, కానీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నేను అంతా చూస్తున్నాను, నేను అంతా ఎరిగిన ఉన్నా, నన్ను నమ్ము, నా దగ్గర రా, తగ్గించుకో, ప్రార్థన చేయి, నేను స్థితిగతులను మారుస్తా, నీ కుటుంబాన్ని కడతా, నీ జీవితాన్ని నాడతా, నిన్ను వెళ్ళవలసిన స్థాయిలోకి హెచ్చిస్తాను. ఎవడది తగ్గించేది? దేవుడు హెచ్చిస్తే. ఎవడది నిన్ను అణిచేది? దేవుడు నిన్ను హెచ్చిస్తే. హెచ్చించే హస్తం ఉంది కదా, బలపరిచే దేవుడు ఉన్నాడు కదా. ఇదిగో సెక్యూరిటీ గార్డ్ ఉన్నవాడిని సెకండ్ పొజిషన్ ఇన్ ద కింగ్డమ్. రాజు అంటాడు మొత్తకైటో ఏమని, ఇదిగో నా తర్వాత నువ్వే, పేరుగా నేను, నెక్స్ట్ నువ్వే. బైబిల్ ఆల్రెడీ ముందు చూస్తాం. ఎవరైనా చెప్పండి? యోసేపు. ఫరో అంటాడు యోసేపుతో, అయ్యా పేరుకి నేను ఫరో, అంతా నువ్వే, అంతా నువ్వే. దేవుడు అలా చేయగలుగుతాడంటే, ఈరోజు మనుషుడు నేను చూసి నవ్వుతున్నాడేమో, ఈరోజు మనుషుడు నేను హేళన చేస్తున్నాడేమో, ఈరోజు మనుషుడు నేను ప్రతిరోజు దూషిస్తూ అబ్యూస్ చేస్తూ వస్తున్నాడేమో. డోంట్ వరీ, స్టే హంబల్, పురే పురే. హెచ్చించే దేవుడు ఉన్నాడు, సమయం ఉంది, ఆయన టైమింగ్ చూసి చేస్తాడు, కరెక్ట్గా పెడతాడు. కంగారు పట్టు దేవుడు. ఆయన ఆది నుండి అంత మెరుగున దేవుడు. మరలా చెప్తూనే ఉన్నా, నేను అనేక సార్లు చెప్తా ఉంటాను, ఆది నుండి అంత బైబిల్ నువ్వు మరలా చదువుతా ఉంటే యు విల్ నో